హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సీఎంకు బిగ్ షాక్ అండి. ఈసీ నోటీసులు జారీ, తీవ్ర టెన్షన్లో నేతలు. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడడం వల్ల ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలు చూసుకున్నట్లయితే, దేశంలో ప్రస్తుతం ఎన్నికల సందడి నడుస్తోంది. ఈ నేపథ్యంలో నేతల మాటలు, విమర్శలపై ఎన్నికల సంఘం ఫోకస్ చేసింది. ఎన్నికల కోడ్ అతిక్రమించి ఎవరైనా మాట్లాడితే వారికి నోటీసులు ఇస్తోంది. కొందరిపై ప్రచారంలో పాల్గొనకుండా చర్యలు తీసుకుంటోంది. తాజాగా తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్కు కూడా ఇదే తరహాలో నోటీసులు ఇచ్చింది. వివరాల ప్రకారం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్కు ఎన్నికల కమిషన్ నుంచి నోటీసులు అందాయి. నిన్న అనగా మంగళవారం రోజున ఈసీ నోటీసులు పంపింది. కాగా ఈ నెల 5వ తేదీన సిరిసిల్లలో జరిగిన బీఆర్ఎస్ సభలో కాంగ్రెస్పై కేసీఆర్ తీవ్ర విమర్శలు అయితే చేశారు. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు ఈసీ కేసీఆర్కు నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో కాంగ్రెస్పై వ్యాఖ్యలకు రేపు ఉదయం 11 గంటల వరకు విచారణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. మరోవైపు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నేతలపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల సందర్భంగా కేసీఆర్, కేటీఆర్లపై నిరాధారమైన అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోనూ అసత్య ప్రచారం చేస్తున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ నేతలు ఈ విధంగా ఫిర్యాదు అయితే చేశారు. సో చూసుకోవచ్చండి, మనము డైరెక్ట్ కేసీఆర్ గారికే ఈసీ నోటీసులు పంపింది. ఎందుకంటే సిరిసిల్లలో జరిగిన ఏదైతే సభలో పాల్గొన్నారో కేసీఆర్ వ్యాఖ్యలండి. సో ప్రతిపక్షాన్ని సంబంధించి కేసీఆర్ గారు చేసిన వ్యాఖ్యలకు కేంద్రం ఫోకస్ చేసింది. సో ఫోకస్ చేసి నోటీసులు అయితే పంపింది. ఇకపైన ఏ రాజకీయ నాయకులైనా సరే ప్రతి ఒక్క మాటల్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఫోకస్ చేసి దృష్టికి అయితే తీసుకెళ్తూ ఉన్నారు. సో దీని ద్వారా నోటీసులు ఇవ్వడం, అధికారులు అయితే బదిలీలు చేయడము, అదే కింద స్థాయి ఉద్యోగులు కానీ వీళ్ళకైతే ఇక డిస్మిస్ చేయడము, ఇలాంటివి అయితే జరుగుతూ ఉన్నాయండి. సో దీనిపై మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.